నేను చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ పోస్ట్ చేశాను చూడండి. ఓకే, పెట్టి క్యాష్ కాన్సెప్ట్ ఏంటి? పెట్టి క్యాష్ అనమాట. పెట్టి క్యాష్ అనేది తెలుసా మీకు? పెట్టి క్యాష్ అంటే తెలుసా నవీన్? పెట్టి క్యాష్ అంటే మీనింగ్ ఏంటంటే చిల్లర ఖర్చులు అంటారు కదా, ప్రతి కంపెనీలో కూడా పెట్టి క్యాష్ ఉంటాయి. పెట్టి క్యాషియర్ అని చెప్పేసి ఒక క్యాష్లో ఎంఎన్సీ అనుకోండి, ఎంఎన్సీలో పెట్టి క్యాషియర్ ఉంటారు. పెట్టి క్యాషియర్ ఏం చేస్తారు? ఈ చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ ఉంటాయి, స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అని, వాటర్ బిల్ అని, ఆఫీస్ బిల్ అని, పవర్ బిల్ అని, ఇంకా చాలా ఉంటాయి. ఏమైనా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా, ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి ఒక పెట్టి క్యాషియర్ ఉంటారు. అర్థమైందా? ఒక పెట్టి క్యాషియర్ ఉంటారు నవీన్. సో ఈ పెట్టి క్యాష్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. సో దీన్ని పెట్టి క్యాష్ అంటారు. సో ఈ కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలి, ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ చూడండి, ఇక్కడ టోటల్గా మనకి 5 టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్, క్యాష్ టు బ్యాంక్, క్యాష్ పర్చేజెస్, క్యాష్ సేల్స్, పెట్టి క్యాష్, ఇవన్నీ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ FS00కి వెళ్ళండి. FS00. FS00లో మనం పెట్టి క్యాష్ కి సంబంధించింది కరెంట్ అసెట్స్ లోకి వెళ్ళండి. కరెంట్ అసెట్స్ లో నంబర్ తీసుకోండి, క్రియేట్ చేద్దాం. క్రియేట్ లోకి వెళ్ళండి. 105, 200, 105 తీసుకోవాలి. కరెంట్ అసెట్స్ తీసుకోండి. బ్యాలెన్స్ షీట్. కరెంట్ అసెట్స్ అంటే దేని కిందకు వస్తుంది? కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇవ్వండి. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. పెట్టి క్యాష్ పోస్ట్ చేయాలంటే ఇవన్నీ కావాలి మనకి. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్, లాంగ్ టెక్స్ట్ కూడా అదేవ్వండి, క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. కంట్రోల్ డేటా. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. తర్వాత ఇంకోటి యాడ్ చేయాలి. యాక్చువల్ ఇక్కడ పోస్ట్ ఆటోమేటికలీ ఓన్లీ కూడా యాడ్ చేయండి. సేవ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాము. కరెంట్ అసెట్స్ లోనే క్రియేట్ చేయండి కూడా. క్యాష్ టు బ్యాంక్ ఉంది కదా, క్యాష్ టు బ్యాంక్ నెంబర్ ఇవ్వండి. టైప్ డిస్క్రిప్షన్, కరెంట్ అసెట్స్ ఇవ్వండి. బ్యాలెన్స్ షీట్. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. క్యాష్ టు బ్యాంక్. ఇవన్నీ పెట్టి క్యాష్ ఎంట్రీస్కి ఉపయోగపడతాయి. క్యాష్ టు బ్యాంక్.
Long text, cash to bank account. Control data, line item display, short key 001. Create bank interest G001. Post automatically select it and select save. తర్వాత ఏమున్నాయి చూడండి, జిఎల్ అకౌంట్స్ ఏమున్నాయి. ఇమేజ్ ఓపెన్ చేయండి, ఇమేజ్లో ఉన్నాయి కదా. క్యాష్ పర్చేజెస్ చూడండి, క్యాష్ పర్చేజెస్ అనేది ఎక్స్పెన్సివ్ అవుతుంది, క్యాష్ సేల్ అనేది ఇన్కమ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, క్యాష్ పర్చేజెస్ అనేది ఎక్స్పెన్సివ్ అవుతుంది, క్యాష్ సేల్ అనేది ఇన్కమ్ అవుతుంది. ఓకేనా. వెళ్ళండి FS00కి వెళ్ళండి. సో ఇక్కడ క్యాష్ పర్చేజెస్ కదా, ఎక్స్పెన్సివ్ జిఎల్ గ్రూప్ ఉందా, ఎక్స్పెన్సివ్ తీసుకోండి. క్యాష్ పర్చేజెస్ ఎక్స్పెన్సివ్ కదా, నెంబర్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి క్లాస్ నుండి. ఎక్స్పెన్సివ్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఇవ్వాలి, క్యాష్ పర్చేజెస్. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, క్యాష్ పర్చేజెస్. కంట్రోల్ డేటా, ఇక్కడ ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోండి, పైన ఉంది. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్. నెక్స్ట్ క్యాష్ సేల్ అదర్ ఇన్కమ్ కదా, అదర్ ఇన్కమ్ జిఎల్ గ్రూప్ ఉందా, అదర్ ఇన్కమ్ జిఎల్ ఉంది, వెళ్ళండి. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. అదర్ ఇన్కమ్ జిఎల్ గ్రూప్ ఇవ్వండి. కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్, క్యాష్ సేల్స్. Control data, only balances in local currency. Line item display, short key 001. Period bank interest G001. And save. ఇంకో జిఎల్ అకౌంట్ ఏముంది, వన్ మోర్ జిఎల్ ఉంది కదా, ఇంకో జిఎల్ ఉంది కదా, ఏంటది, పెట్టి క్యాషా. పెట్టి క్యాష్ వెళ్ళండి. పెట్టి క్యాష్ అంటే కరెంట్ అసెట్స్ తీసుకుందాం. FS00 కరెంట్ అసెట్స్ చూడండి.
Balance sheet. Current assets comes under balance sheet. Petty cash. Short text, long text. Petty cash. Control data. Line item display short. Line item display short key 001. Create bank interest G001 and save. So total మనం 5 GL accounts క్రియేట్ చేస్తాం. ఓకే, ఏం చేస్తాం మనం 5 GL accounts క్రియేట్ చేస్తాం. ఓకే సార్, క్లియర్ కదా. నెక్స్ట్ నంబర్ రేంజ్ క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ నంబర్ రేంజ్ చూడండి. FBCJ C1 డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్. పెట్టి క్యాష్ కి నంబర్ రేంజ్ జనరేట్ అవుతుంది. దానికోసం పెట్టి క్యాష్ ఎంట్రీ పోస్ట్ చేస్తే నంబర్ రేంజ్ జనరేట్ అవ్వాలి కదా, దానివల్ల వెళ్ళండి. FBCJ C1 /n కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్ ఇక్కడ 01 ఇవ్వండి. $1,000 ఇవ్వండి. ఎంటర్ సేవ్. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని పెట్టి క్యాష్ ఎంట్రీస్ అనేవి ఫామ్ అవుతాయి, అంతే కదా. నెక్స్ట్ సార్ 10,000 ఇచ్చా ఏం కదా సార్? 10,000 అయినా ఏం కాదు, నో ప్రాబ్లం, నీ ఇష్టం. 1,000 అయినా ఓకే, ఎంత అది ఆప్షనల్, ఎలాగైనా వచ్చు. ఓకే. నెక్స్ట్ సెటప్ క్యాష్ జనరల్ చూడండి, కీ కోడ్ FBCJ C0 సెటప్ క్యాష్ జనరల్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే క్యాష్ జనరల్ కదా, 1 మినిట్, 0005 ఫస్ట్ వన్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకోండి. అది కాదు, దాని తర్వాత సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ డీసెలెక్ట్ చేయండి. కాపీ యాజ్, పైన కాపీ యాజ్ ఆప్షన్ ఉంటుంది చూడండి. 0005 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వన్ ఏముంది చూడండి, 0002. నా డ్రాప్ డౌన్ చేయండి, ఏముంది అక్కడ. ఒక పంచాయతీ అది తీసేసి 0001 ఇవ్వండి. ఫస్ట్ నంబర్ 1 ఇచ్చేద్దాం. అకౌంట్ జిఎల్ అకౌంట్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి, అది రిమూవ్ చేసేయండి, మంది కాదు, అది వేరే వాళ్ళది. అది తీసేసి పెట్టి క్యాష్ ఇవ్వండి. అది తీసేసి మనం పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, ఇవ్వండి. పెట్టి క్యాష్
కరెన్సీ. నెక్స్ట్ కరెన్సీ యూరో కదా, యూరో కాదు మన ఐఎన్ఆర్ కదా, యూరో రిమూవ్ చేసేసి ఐఎన్ఆర్ ఇవ్వండి. ఎంటర్ చేసి సేవ్ చేయి. అరొకరా ఏమి ఇచ్చారు అక్కడ? ఏజిఎల్ అకౌంట్ ఇచ్చారు, పెట్టి క్యాష్ అనా? సార్ ఎంటర్ చేయండి, ఎంటర్ చేసి సేవ్ చేయండి. ఇంకోసారి ఎంటర్ చేసి పోస్ట్ చేయండి. ఎంటర్ చేసి సేవ్ చేయండి, ఎంటర్ చేసి సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఓకే, డేటా సేవ్ చేసాం అనమాట. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ ఏముంది? క్రియేట్ సెటప్ క్యాష్ జనరల్ అయిపోయింది కదా. క్రియేట్ డెలీట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంట. అవలండి క్రియేట్ చేంజ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ FBCJ-C2. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకంటే ట్రాన్సాక్షన్ అమౌంట్ డెబిట్ అయినట్టు, విత్డ్రా అయినట్టు, ఇట్లా వీటికి సంబంధించిన అన్ని కూడా చేసుకుంటాం. ఫస్ట్ 6 లైన్స్ సెలెక్ట్ చేసుకోండి. 0005 బిఫోర్ 6 లైన్స్. కాపీ యాస్ కంపెనీ కోడ్ రిమూవ్ చేసి 0005 రిమూవ్ చేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ పైన జిఎల్ అకౌంట్స్ నుంచి చూడండి. 000131 తీసేయండి, మనకి కాదు వేరే వాళ్ళకి తీసేయండి. తీసేసి అక్కడ మనం జిఎల్ అకౌంట్స్ కూడా ఇవ్వాలి. అవి రిమూవ్ చేసేయండి. ఫస్ట్ రిమూవ్ చేశారు కదా, డ్రాప్ డౌన్ చేయండి. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి, క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. సెకండ్ వన్ కూడా తీసేయండి, క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ కదా, క్యాష్ టు బ్యాంక్ అకౌంట్. సెకండ్ వన్ cash to bank account, cash to bank account. నెక్స్ట్ కిందకి రండి, ఇంకా అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా క్రింద క్యాష్ పర్చేజ్ ఆఫీసెస్ మెటీరియల్ క్యాష్ పర్చేజ్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేసి. నెక్స్ట్ క్యాష్ సేల్స్ ఇంకో జిఎల్ అకౌంట్, క్యాష్ సేల్స్. తర్వాత దాని పక్కన ట్యాక్స్ కోడ్స్ నుంచి చూడండి, అవి రిమూవ్ చేసేయండి. ఆ జిఎల్ రైట్ సైడ్ అవి మనవి కాదు, వేరే వాళ్ళు కదా, తీసుకోకూడదు, తీసేయండి. ఎంటర్ సేవ్. సో ఈ జిఎల్ అకౌంట్స్ అని మనం FS00లో క్రియేట్ చేస్తాం, అవన్నీ కూడా ఇక్కడ తీసుకున్నాం. ఓకేనా, కంటిన్యూ. ఓకే, కంప్లీటెడ్. ఇలా చేయాలి. ఇవన్నీ యాక్చువల్ కన్సల్టెంట్ చేస్తారు, మీకు సంబంధం లేదు, బట్ మనకు తప్పదు కదా, మనకి రెడీమేడ్గా మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఇవన్నీ చేస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి, సెటప్ ప్రింట్అవుట్ పారామీటర్స్. 4th one కాన్ఫిగరేషన్ స్టెప్స్ లో 4th one
FBCJ-C3. (0005) సెలెక్ట్ చేసుకోండి. కాపీ యాస్ 0005 తీసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే స్టేట్మెంట్ అనేది ప్రింట్అవుట్ వస్తుంది, మనకి పెట్టి క్యాష్ స్టేట్మెంట్ వస్తుంది కదా, అది ప్రింట్అవుట్ అనమాట. అది మన కంపెనీ కోడ్కి, ఆ ప్రోగ్రామింగ్ అనేది మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నాం. ఎంటర్ సేవ్. సేవ్. ఓకే, డేటా వాస్ సేవ్, కంప్లీటెడ్. సో ఇలా చేసామన్నమాట. సో ఇవన్నీ కంప్లీటెడ్, కాన్ఫిగరేషన్స్ కంప్లీట్. నెక్స్ట్ పెట్టి క్యాష్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలి మీరు. పెట్టి క్యాష్ ఎంట్రీ ఏటీ కోడ్లో పోస్ట్ చేస్తారు. FBCJ ఇవ్వండి, FBCJ. FBCJ. ఇక్కడ చూడండి, క్యాష్ జనరల్ అన్నాడు కదా, మనం 0001 తీసుకున్నాం కదా ఇంతకుముందు. 0001 ఇవ్వండి. అక్కడ డ్రాప్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. 0001, 0001, నాట్ 001. కంటిన్యూ చేయండి. సో ఇది మీ కంపెనీ కోడ్ అనమాట. చూడండి ఇక్కడ, చూడండి పైన ఏముంది, టుడే అంటే డే బై డే పెట్టి క్యాష్ ఏం చేస్తాడు, ఈరోజు పెట్టి క్యాష్ తీసుకుంటాడు, ఈవినింగ్కి పేమెంట్ బ్యాలెన్స్ అమౌంట్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తాడు. అలా తీసుకుంటారా, లేదంటే దిస్ వీక్ అంటే వీక్లీ బేసిస్ మీద పెట్టి క్యాష్ హ్యాండ్ అవుట్ చేస్తారా, అంటే 1 వీక్ ఖర్చులన్నీ యాడ్ చేసి తర్వాత క్లియర్ చేయాలి, బ్యాలెన్స్ అమౌంట్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తారా, కరెంట్ పీరియడ్ అంటే పీరియడ్స్ వైజ్ మెయింటైన్ చేస్తారా అనేది తీసుకోవాలి. తర్వాత చూడండి, క్యాష్ జనరల్ కింద ఒక రైట్ సైడ్ ఒక బటన్ ట్యాబ్ ఉంది చూడండి, క్యాష్ జనరల్ పెట్టి క్యాష్ పైన పైన ఇంకా క్రింద అక్కడ మీరు యాక్చువల్ కంపెనీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ కాదు, అది కింద కూడా ఉండొచ్చు, అది కాదు, అది వదిలే కింద కూడా ఉండొచ్చు. చూడండి సేమ్, అది రెండు ఒకటే. కంపెనీ కోడ్ ఎలా చేంజ్ చేస్తారు, మీరు మీ కంపెనీ కోడ్లో ఉన్నారు ఇక్కడ. మీరు మీ కంపెనీ కోడ్ కాకుండా వేరే కంపెనీ కోడ్ చేంజ్ అవ్వాలంటే ఇంకా కిందకి రండి, క్యాష్ జనరల్ ఇంకా పైన ఒక ట్యాబ్ ఉంది చూసారా, అదే దాని కింద ట్యాబ్, లైన్ రైట్ సైడ్ చూడండి, అది క్యాష్ జనరల్ అంటే అదనమాట. అంటే ఇక్కడ ఏమి, మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే దీనిపైన ఆటోమేటిక్ ఏమవుతుందంటే మీరు కంపెనీ కోడ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు యాక్చువల్గా మనం ఏం చేద్దాం, డే బై డే వేసిన మీద చేద్దాం. పెట్టి క్యాష్ ఏం చేస్తాడు, ఎగ్జాంపుల్ టుడే పైన క్లిక్ చేయండి. టుడే పైన క్లిక్ చేస్తారా, పెట్టి క్యాష్ ఏం చేస్తాడు, పేమెంట్ అనేది విత్డ్రా చేస్తాడు బ్యాంక్ నుండి ఎర్లీ మార్నింగ్ అనుకుందాం. క్యాష్ రిసిప్ట్లోకి వెళ్ళండి, క్యాష్ రిసిప్ట్, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. 1 మినిట్ లైన్లో ఉండండి.
ఐఎమ్ సారీ, ఉన్నారు కదా. చూడండి, యాక్చువల్గా మన పెట్టి క్యాష్ ఏం చేస్తారు, క్యాష్ అనేది బ్యాంక్ నుండి ట్రాన్స్ఫర్ చేస్తారు. డ్రాప్ డౌన్ చేసి క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఇవ్వండి 20,000. ఎగ్జాంపుల్ 20,000 పెట్టి క్యాష్ డ్రా చేస్తారు. సో ఆ లైన్ సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేయండి, అది మొత్తం సెలెక్ట్ చేయండి. లాస్ట్ లో పోస్ట్ సెల్ అని చూడండి, పోస్ట్ సెల్ లాస్ట్ లో కింద కింద డౌన్ 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 20,000 కిందనే ఉంది చూడండి. క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. ఫీల్డ్ టెక్స్ట్ రిక్వైర్డ్, కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి. రైట్ సైడ్ ఇక్కడ ఫీల్డ్ ఇవ్వాలని, టెక్స్ట్ ఇవ్వాలని చూడండి. టెక్స్ట్ ఎక్కడ ఇవ్వాలని చూడండి, ఇవ్వండి ఏదో ఒకటి. పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. వెయిట్ బిజినెస్ ఏరియా కూడా ఇవ్వాలంట. కంటిన్యూ చేసి బిజినెస్ ఏరియా ఇవ్వండి. కంటిన్యూ. మనం ఆప్షనల్లో పెట్టేసాం కదా, రైట్ సైడ్ బిజినెస్ ఏరియా పారామీటర్స్ చెక్ చేయండి. బిజినెస్ ఏరియా ఉంటుంది ఎక్కడో చూడండి. బిజినెస్ ఏరియా ఉంది చూడండి. పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. బిజినెస్ ఏరియా రాంగ్ ఇచ్చారు మీరు, కరెక్ట్గా ఇవ్వండి. అది డీసెలెక్ట్ చేసి బిజినెస్ ఏరియా డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది. డీసెలెక్ట్ చేయండి, డీసెలెక్ట్ చేయండి. లైన్ మొత్తం డీసెలెక్ట్ చేయండి. ఆ లైన్ డీసెలెక్ట్ చేయండి నవీన్. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఉంది కదా, అది డీసెలెక్ట్ చేయండి. డీసెలెక్ట్ అంటే అక్కడ చేస్తారా, దానికి ముందు కదా. బిజినెస్ ఏరియా తీసుకోండి, అది క్లిక్ చేయండి. అవ్వట్లేదా? అవ్వట్లేదు సార్. ఓకే, సరే మళ్ళీ చేయండి. పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. బిజినెస్ ఏరియా రిక్వైర్డ్, కంటిన్యూ చేయండి. బిజినెస్ ఏరియా గుర్తులేదా మీకు, డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి పోనీ. క్లిక్ చేయండి, పోస్ట్ సెల్. బిజినెస్ ఏరియా అదే సార్, NA11 ఉంటుంది, NA22 ఉంటుంది. వేరేది ఇవ్వండి పోనీ, అది తీసుకోవట్లేదు కదా. పోస్ట్ సెల్ తీసుకోవట్లేదు ఇక్కడ. న్యూ సెషన్ తీసుకోండి. గుర్తులేదా మీకు, బిజినెస్ ఏరియా గుర్తులేదా? అదే సార్, NA11 సార్ నాకు. పంచే న్యూ సెషన్ తీసుకొని చెప్తాను, వేరేలా చేద్దాం. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్, న్యూ సెషన్, న్యూ సెషన్ అంటే పైన. న్యూ సెషన్ అంటే ఇక్కడ రైట్ సైడ్, రైట్ సైడ్, రైట్ సైడ్, రైట్ సైడ్, అది న్యూ సెషన్. OBC4కి వెళ్ళండి. OBC4 పొజిషన్కి వెళ్ళి మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. సెలెక్ట్ చేసుకోండి.
ఫీల్డ్ స్టేటస్ గ్రూప్కి వెళ్ళండి. ఫీల్డ్ స్టేటస్ డబుల్ క్లిక్ చేయండి దానిపైన. జనరల్ డేటా పైన డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటా పైన డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటా మళ్ళీ క్లిక్ చేయండి. బిజినెస్ ఏరియా ఎక్కడ ఉంది? ఇక్కడ కాదు, బ్యాక్ వెళ్ళండి. ఇది ఇక్కడ కాదు, బ్యాక్ వేరే చోట ఉంటుంది. బ్యాక్ వెళ్ళండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్. బిజినెస్ ఏరియా ఆప్షనల్ లో పెట్టండి. ఇంకా అడగదు అది. ఆప్షనల్ సేవ్ చేయండి. ఇప్పుడు వెళ్ళండి. ఆ సెషన్ క్లోజ్ చేసి ఆ సెషన్కి వెళ్ళండి. పోస్ట్ సెల్ క్లిక్ చేయండి. పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ తీసుకోవట్లేదు, పని చేయండి. ఆ లైన్ సెలెక్ట్ చేసుకుని డెలీట్ చేసేద్దాం ఫస్ట్. ఆ లైన్ సెలెక్ట్ లో ఉంది కదా, లాస్ట్ లో మైనస్ ఉంచండి. కంప్లీట్ అదే సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పోస్ట్ సెల్ క్లిక్ చేయండి. ఇప్పుడు చేయండి. పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. అవుతుందేమో. కంటిన్యూ చేయండి. పని చేయండి. ఆ లైన్ సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ లో ఉంది కదా, ఆ సెలెక్ట్ లైన్ లో డౌన్కి వెళ్ళిపోండి. కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. స్థాయి అది కాదు, డౌన్ కాదు, అక్కడ కాదు, అక్కడ కాదు, అక్కడ కాదు, అక్కడ కాదు, అక్కడ కాదు. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాంక్ ఉంది కదా, అదే లైన్ లోకి వెళ్ళండి. డౌన్కి రండి. అక్కడ కాదు, డౌన్ అంటే ఇక్కడ పోస్ట్ సెల్ కి లెఫ్ట్ సైడ్, అక్కడ కాదు. పోస్ట్ సెల్ ఎక్కడ ఉంది? ఇంకా లెఫ్ట్కి వెళ్ళండి. ఇంకా లెఫ్ట్కి వెళ్ళండి. లాస్ట్ ఫస్ట్ వన్ అది మైనస్ తీసేయండి. డిలీట్ అవుతుంది. చేస్తానండి. ఇప్పుడు ఇవ్వండి. సేమ్ అదే ఇవ్వండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాంక్. అమౌంట్ ఇవ్వండి 10,000. టెక్స్ట్ కూడా ఇవ్వండి. ఒకేసారి టెక్స్ట్ అడుగుతుంది కదా. ఇప్పుడు బిజినెస్ ఏరియా వస్తాయని చూడండి. ఇద్దాం. టెక్స్ట్ ఇచ్చేయండి. బిజినెస్ ఏరియా డ్రాప్ డౌన్ చేసి చూద్దాం. ఇవ్వండి నవీన్. సెలెక్ట్ చేసి కనిపిస్తుందా? వాల్యూ నాట్ ఫౌండ్ అట్ లేదు, అది ఎవరు డెలీట్ చేస్తుంటారు. తీసేయండి. బిజినెస్ ఏరియా రిమూవ్ చేసేయండి. ఆ లైన్ సెలెక్ట్ చేసి పోస్ట్ సెల్. సెలెక్ట్ అంటే అది పోస్ట్ సెల్. అన్ని చేయండి. బిజినెస్ ఏరియా రిక్వైర్డ్ ఫర్ జిఎల్ అకౌంట్ అంట. బిజినెస్ ఏరియా డీసెలెక్ట్ చేశాం కదా, అందుకని వస్తుంది. అన్ని చేయండి. సో ఇలా ఉంచండి. అయితే తర్వాత చూద్దాం. యాక్చువల్లీ ఇది గ్రీన్ లోకి రావాలి. సరే చూడండి, పైన వాల్యూ అయితే యాడ్ అయింది. చూడండి పైన వాల్యూ యాడ్ అయిందా? పైన చూడండి. ఒక పని చేద్దాం. ఫస్ట్ నుంచి చూద్దాం. టీ కోడ్ కి ఫస్ట్ నుంచి వస్తే బెటర్ కదా. మళ్ళీ డిలీట్ చేసేయండి. లైన్ ఇంకోసారి ట్రై చేద్దాము. డిలీట్ చేసేయండి అది. అలా కాదు నవీన్, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి ఫస్ట్ టీ కోడ్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఇద్దాం. FBCJ మళ్ళీ టీ కోడ్ /n FBCJ. టుడే పైన క్లిక్ చేయండి. టుడే. ఇప్పుడు ఇవ్వండి. అది కాదు, తీసుకోవాలి. క్యాష్ రిసిప్ట్ తీసుకోవాలి కదా. డ్రాప్ డౌన్ చేయండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్. కంటిన్యూ చేయండి.
అమౌంట్ ఇవ్వండి. సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ ఒకటే ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి చెప్తాను. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి, లైన్ సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ సెల్ కన్విన్స్ చేయండి. చూసారా యాడ్ అయిందా? గ్రీన్ వచ్చింది చూసారా, అలా రావాలి. ఐ మీన్ ఇవి చాలా ఈజీ అనమాట, మనకేం లేదు, కొంచెం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ స్ట్రాంగ్ ఉంటుంది అంతే. ఐ మీన్ రిక్వైర్డ్ లో ఉంది కదా, బిజినెస్ ఏరియాస్ ఎవరు డిలీట్ చేస్తుంటారు మీ సర్వర్ లో, అందువల్ల అలా ఉంది. సో చూడండి, టోటల్ పైన టోటల్ వాల్యూ ఎంత చూడండి, బ్యాలెన్స్ పెట్టి క్యాష్ దగ్గర ఎంత ఉంది అమౌంట్, 20,000 పైన చూడండి, క్లోజింగ్ బ్యాలెన్స్ టోటల్ 20,000 ఉంది. ఓకేనా, ఎంత ఉంది వాల్యూ అనేది 20,000 ఉందన్నమాట. ఓకే, సో 20,000 విత్డ్రా చేశారు. పేమెంట్స్ చేద్దాం. క్యాష్ పేమెంట్స్ లోకి వెళ్ళండి, క్యాష్ పేమెంట్స్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే క్యాష్ పేమెంట్స్ కదా, పేమెంట్స్ చేద్దాం. పేమెంట్ టు డ్రాప్ డౌన్ చేయండి, క్యాష్ పర్చేజెస్ అని తీసుకోండి, క్యాష్ పర్చేజెస్. ఎంత ఇద్దాము, 5,000. టెక్స్ట్ ఒకటే ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి. క్యాష్ పేమెంట్, క్యాష్ పర్చేజెస్ ఏమైనా చేశారు, ఎక్స్పెన్సెస్ అనుకున్నాం, 5,000 ఖర్చు పెట్టారు. పోస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకుని పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేయాలి, లైన్ సెలెక్ట్ చేయాలి, ఫస్ట్ మీరు ఎంట్రీని సెలెక్ట్ చేయాలి, పోస్ట్ సెల్, కంటిన్యూ. చూసారా, -5,000 అయిపోయిందా? పైన చూడండి, ఎక్స్పెన్సెస్ ఎంత కనిపిస్తుంది, టోటల్ క్యాష్ పేమెంట్ 5,000, క్లోజింగ్ బ్యాలెన్స్ 15,000. 20,000 లో 15,000 పోతే 5,000. సరిపోయిందా లేదా? ఓకే సార్. అట్లా ఇంకేమైనా చేద్దామా? క్యాష్ పర్చేజెస్ ఏమైనా ఉందా, ఇంకేమైనా ఉందా? ఇప్పుడు క్యాష్ పర్చేజెస్ ఇచ్చామా? ఇంకోటి ఏమైనా క్యాష్ పర్చేస్ ఇంకోటి చేసాం, ఎగ్జాంపుల్ ఇంకొక 5,000 చేంజ్ చెప్తాను. ఇంకోటి మళ్ళీ ఇంకొక 5,000 క్యాష్ పర్చేజెస్ ఇవ్వండి, సేమ్ ఎంట్రీ ఇవ్వండి. ఇంకో 5,000 ఇస్తున్నాం, ఇంకోటి ఏదైనా పర్చేజ్ చేశాను. సెలెక్ట్ చేసుకుని పోస్ట్ సెల్, పోస్ట్ సెల్ కంటిన్యూ చేయండి. అయిపోయిందా? చూసారా? అలాగే వెండార్స్కి ఒకసారి పేమెంట్స్ చేస్తుంటాం. యాక్చువల్లీ వెండర్ అకౌంట్స్ మన దగ్గర లేవు, వెండర్ మనం క్రియేట్ చేయలేదు కదా, తీసుకోదు. వెండర్ కానీ లేదంటే ఎవరికైనా పేమెంట్స్ చేసామనుకోండి, ఈ విధంగా పేమెంట్ చేసినట్లు మనం అన్ని చేస్తాం అనమాట, ఎంట్రీస్ అన్ని క్రాష్ చేస్తాం. క్యాష్ పర్చేజెస్ ఉందా, ఇంకోటి క్యాష్ పర్చేజెస్ ఇచ్చాం కదా, పేమెంట్ టు వెండర్ ఉంటుంది. ఇంకా అంటే వెండర్ మనం పేమెంట్ క్రియేట్ చేయాలి. ఇంకేమైనా చూడండి, ట్రాన్స్ఫర్ టు బ్యాంక్, కస్టమర్ వెండర్ కూడా తీసుకోవచ్చు, కానీ మనం కస్టమర్ వెండర్ క్రియేట్ చేయలేదు కదా, అందువల్ల తీసుకోదు. ఇప్పుడు పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ ఎవరికన్నా పేమెంట్ ఇచ్చారనుకోండి, మనకు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, పేమెంట్ టు వెండర్, పేమెంట్ ఎవరికైనా చేసాం, వెండర్ వస్తుంటారు చాలా మంది, రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, వాళ్ళకుంటే అది కూడా తీసుకోవచ్చు. బట్ మనం వెండర్స్ కస్టమర్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి అవి ఇక్కడ యాడ్ చేయట్లేదు మనం, కానీ చేస్తే అవి కూడా తీసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకేనా? సో కంప్లీట్ అయిపోయింది. కస్టమర్ కి వెండర్ కూడా ట్రాన్సాక్షన్స్ చేసాం అనుకోండి, సేమ్ ఇలాగే చేస్తాం. మీరు చేస్తుంటే మనం చేయలేదు కాబట్టి ఇక్కడ యాడ్ చేయట్లేదు. మన కంపెనీ కూడా మీద వెండర్స్ లేరు కదా, కస్టమర్స్ కూడా లేరు కాబట్టి మనం ఇక్కడ ఏమైతే పేమెంట్ ఫ్రమ్ కస్టమర్, పేమెంట్ టు వెండర్ అనేవి యూజ్ చేయట్లేదు. ఒకవేళ ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? ఓకే సార్. క్యాష్ సేల్, ఇంకోటి చూడండి, క్యాష్ సేల్ ఇవ్వని చెప్తాను. క్యాష్ సేల్స్ అనేది మనకి ఇన్కమ్ కదా, సరే ఇవ్వండి, ఒక 5,000 ఇవ్వండి చెప్తాను.
ఇవ్వకూడదు యాక్చువల్ ఇది క్యాష్ సేల్ అనేది. సార్ ఇక్కడ చేంజ్ చేయాలి సార్, చేంజ్ చేయాలి అవసరం లేదు సార్. క్యాష్ పేమెంట్ కాదు కదా అది, క్యాష్ సేల్. అదే ఇవ్వకూడదు కదా, తీసేని వద్దులే. ఓకే, క్యాష్ సేల్ అంటే మనం అమ్ముతాం కదా, పర్చేస్ ఇవ్వాలి. అవును కరెక్టే, ఇవ్వకూడదు. సరే, టోటల్ 10,000. టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇప్పుడు? యాక్చువల్ ఈ రోజు పెట్టి క్యాష్ 2 ట్రాన్సాక్షన్ చేశారు. ఓకేనా? ఇవి కాకుండా వేరే ట్రాన్సాక్షన్స్ కూడా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఎనీవే 20,000 10,000 యూజ్ చేశారు. ఈవినింగ్ కల్లా బ్యాలెన్స్ అమౌంట్ అనేది కంపెనీకి ఇచ్చేయాలి, బ్యాంక్లో డిపాజిట్ చేసేయాలి. సో ఏం చేస్తాము, బ్యాలెన్స్ ఎంత ఉంది? 10,000 కదా, ఆ 10,000 వాల్యూ ఇచ్చేద్దాం. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ ఇవ్వండి, తీసుకోండి. అది $10,000 యాడ్ చేయండి. ట్రాన్స్ఫర్ టు బ్యాంక్. సెలెక్ట్ చేసుకోండి. పై 2 డీసెలెక్ట్ చేయాలి, అవి అలా చేసి ఉంచకూడదు. సరే చేసేయండి, కంటిన్యూ చేయండి. చూసారండి, గ్రీన్ లో ఉన్నాయి. సో క్లోజింగ్ బ్యాలెన్స్ 0 అయిపోయిందా పైన? అంటే పెట్టి క్యాష్ అనేది అమౌంట్ అనేది రిఫండ్ చేసేసారు, కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? అట్లా. సో ఇప్పుడు ఏం చేయాలి, రిపోర్ట్ కూడా మనకు కావాలనుకోండి, పైన ప్రింట్ క్యాష్ జనరల్ అని చూడండి. ప్రింట్ క్యాష్ జనరల్. ఓకేనా? అట్లా అన్నమాట. వచ్చిందా ప్రింట్ అవుట్, మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అనేది కంప్లీట్ అవుట్పుట్ అన్నమాట. ఓకే ఓకే సార్. ఇది పెట్టి క్యాష్ ఎట్లా ఉంటుంది, ఇది పెట్టి క్యాష్ కాన్సెప్ట్. ఇంకా యాడ్ చేసుకోవచ్చు చాలా. యాక్చువల్లీ 4-5 GLs క్రియేట్ చేశాం కదా, ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, మీకు అర్థమవటం కోసం చెప్పాను. సో ఇక్కడ పెట్టి క్యాష్ అంటే ఏంటనేది అడగచ్చు మిమ్మల్ని. అలాగే పెట్టి క్యాష్ ఏ ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తారు, FBCJ. ఓకేనా? ఓకే సార్. ఇది సెషన్. రేపు మార్నింగ్ వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే సార్. ఆయన మీతో టచ్ లో ఉన్నాడా, నవీన్ గారు? ఎవరు సార్? ఎవరు సార్? ఇంకా ఉన్నారు మీతో పాటు, ఇంకా జాయిన్ అవుతారు కదా క్లాస్ లో. శివరాజ్ సార్. శివరాజ్ ఏంటి, ఏమైంది జాయిన్ అవ్వలేదు? ఏమో సార్, నీకు కాల్ చేస్తా సార్ తర్వాత. నేను కాల్ చేస్తా సార్ తర్వాత, కాల్ చేస్తా ఒకసారి కనుక్కుంటా. అడగండి ఒకసారి. సార్ లింక్ ఇస్తా అన్నారు కదా రేపు క్లాస్, టుమారో క్లాస్. రేపు క్లాస్ లింక్ కావాలా మీకు? ఆ లింక్ ఎవరికి ఇవ్వకండి, ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఆ లింక్ అనేది ఎవరికి ఇవ్వద్దు మీరు. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను మీకు ఇక్కడ స్కైప్ లోనే, ఆ లింక్ ద్వారా. ఓకే సార్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే. థ్యాంక్ యూ.